మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము పరలోక రాజ్య ఉపమానములు వివరించుకుంటూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు 3వ వాక్యాంశముగా మనం చూద్దాం. మత్తయి సువార్త 31-32 వచనాలు చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించున్నట్లు అంత చిట్టగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆవగింజ చిన్నదే కానీ పరలోక రాజ్యం చాలా పెద్దది, గొప్పది. మరి అలాంటిది పరలోక రాజ్యాన్ని ప్రభువారు ఆవగింజతో ఏ విధంగా పోల్చారు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పెరిగినప్పుడు ఆ మొక్క ఎట్లా ఉంటుంది అనేది మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆవగింజ అనేది ప్రపంచంలో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. చాలా చిన్నగా ఉంటుంది, ఎక్కువగా కూరల్లో వాడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫోటోగ్రాఫిక్స్ ఫిల్మ్స్లో కూడా ఈ ఆవగింజని వాడతారని తెలియజేస్తూ ఉన్నారు. పాలస్తీనా లేకపోతే ఆ ప్రాంత పరిసరాల్లో దాదాపు 12 నుంచి 15 అడుగుల వరకు అది పెరుగుతుందంట. మన దేశంలో అంత హైట్గా పెరగకపోవచ్చు, కానీ అది చాలా అడుగులు ఎత్తు పెరుగుతుంది. దాని మీదకి పక్షులు వచ్చి వాడటం, తద్వారా అది నీడ తీసుకోవటం జరుగుతుంది. అది చిన్న గింజే కానీ అంత పెద్ద కూర మొక్కలన్నిటిలో కూడా పెద్దదిగా మరి ఆవగింజ మొక్కను మనం చూస్తాం. కానీ యేసుప్రభువారు పరలోక రాజ్యం ఆ విత్తనాన్ని కూడా పోల్చి చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆవగింజని మరి యూదులు రక్త బొట్టుతో పోలుస్తారట. అదేవిధంగా అరేబియన్లు విశ్వాసంతో పోలుస్తారంట. మరి యేసుప్రభువారు కూడా ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు అని అన్నారు. ప్రభువారు కూడా మరి ఆవగింజ విశ్వాసంతో పోల్చినట్లు మనం చూస్తాం. కాబట్టి దీన్ని వివరణ మనం ఒకసారి గమనించినట్లయితే, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చిట్టగును అని అంటున్నాడు. అది విత్తనం వేసినప్పుడు చాలా పెద్దదవుతుంది. తద్వారా ఆ మొక్క పెద్దదైన తర్వాత 12 అడుగులు లేకపోతే 15 అడుగులు అయిన తర్వాత దాని మీద అనేక పక్షులు వచ్చి వాటిని సేదతీరుతాయి. అట్లాగే పరలోక రాజ్యం కూడా చిన్నగా ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సంఘ పునాది ఆయనే. ఆయన బండ మీదే సంఘం కట్టబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన మానవులందరి కోసం మరణించి ఆయన రక్తం ద్వారా ఆ స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. మరి ఆయన ఒక్కడుగా ప్రారంభమైంది. తర్వాత మనం గమనించినట్టయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. 11 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత 12వ వాడు యాడ్ అవుతారు మనం చూస్తాం. తర్వాత మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 15వ వచనంలోనే 120 మంది మేడగది మీద ఉండి ప్రార్థన చేయటం మనం గమనిస్తాం. తర్వాత సంఘ పరిణామ క్రమం ఇది. తర్వాత మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో మరి 3000 మంది వారికి సంఘంలో చేర్చబడినట్లు మనం చూస్తాం. తర్వాత మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 4:4లో 5000 మందికి శిష్యులు చేర్చబడ్డారు. తర్వాత అపోస్తలుల కార్యం 6:7లో మనం చూసుకుంటే విస్తారమైనటువంటి విశ్వాసులు సంఘములో చేర్చబడ్డట్లు మనం చూస్తాం. ఈ రీతిగా ప్రపంచంలో మరి అనేక సంఘాలు ఏర్పడ్డాయి. ఈరోజు దాదాపు కొన్ని వందల దేశాల్లో ఈ క్రైస్తత్వం ఉన్నది. అనగా యేసుప్రభువారి శిష్యులు అనేక మంది, కొన్ని వేల లక్షల కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క యేసయ్యతో ప్రారంభించినటువంటి ఆ యొక్క ఆవగింజ ఏదైతే ఉందో ఈరోజు విస్తారముగా ఒక కూర మొక్కలన్నింటిలో పెద్ద వృక్షంలాగా పెద్దదైందో, అట్లాగే పరలోక రాజ్యం కూడా ఇప్పుడు విస్తరించినట్లు కూడా మనం చూస్తాం. 32వ వచనం చూసుకున్నట్లయితే, అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చిట్టగును అని అంటున్నాడు. ప్రభువారు అంటారు, మీ మధ్యనే ఉంది పరలోక రాజ్యం అంటారు. లోకస్వార్త 17వ అధ్యాయము 20వ వచనం గమనించినట్లయితే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చిన. అనగా ఆత్మీయమైనటువంటి సంఘాలు, ఆత్మీయ బిడ్డను అట్లా చాప కింద నీరులాగా ప్రపంచమంతా కూడా ఉన్నారు. పలానా చోట అనేది తెలియదు. కాబట్టి
ప్రపంచమంతా కూడా దేవుని రాజ్య విస్తరణ జరిగింది కాబట్టి ఆ రీతిగా మరి దాని ద్వారా అనగా నీడ పొందుతున్నారంటే ఈరోజు క్రైస్తవ సంస్థలు అనేకమైన ఉన్నాయి. అనాథాశ్రయాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి అనేక రకాలైనటువంటి వృద్ధాశ్రమాలు కావచ్చు, ప్రభువారి పేరిట మరి ఎన్నో స్థాపించబడ్డాయి. ఎన్నో ఆత్మీయ మేలు పొందుతున్నారు. ఆత్మీయంగా పాపాలు విడిచిపెడుతున్నాడు, పరిశుద్ధులుగా చేర్చబడుతున్నారు, నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నారు, వారు ఎంతో మేలు పొందుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ రీతిగా మొక్కను ఆశ్రయం చేసుకున్న పక్షులు ఏ విధంగా సేద తీరుతున్నాయో అట్లాగే ప్రపంచంలో ఉన్న అనేక మంది ప్రజలు మరి సేద తీరుతున్నారు. అంతేకాదు తండ్రి యొక్క కుడిపార్శ్వన రేపు కూర్చుండబోతున్నారు ప్రియులారా. అక్కడ ఆయనతో పాటు కూడా రాజ్యం చేయబోతున్నారని ప్రకటన గ్రంథంలో తెలియజేయబడతా ఉంది. మరి క్రీస్తుకు ప్రథమ ఫలముగా ఉంటున్నారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు కూడా మనం కూడా రాజ్యం ఏలబోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చిన్నగా ప్రారంభమైంది, ఇదిగో వృద్ధి చెందుతుంది. మనం చూస్తాం మొట్టమొదట దేవుడు అబ్రాహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రాహాములోని ఇజ్రాయేలులో వంశంలో నుండి యేసుప్రభువారు నుండి అన్ని జనులందరినూ కూడా ఆయన రాజ్యంలోనికి విస్తరింపజేసేటట్లు చేస్తాడు. ఇదిగో లెక్కింపు చేయలేని విస్తారమైన జనము తెల్లని వస్త్రములను ధరించుకుని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వస్తారు అని, గొర్రెపిల్లని ఎదుర్కోవడానికి వస్తారని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అందుకే 144,000 మంది మరి యూదుల్లో నుండి మహాశ్రమంలో నుండి వస్తారని తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రీతిగా వీరందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండబోతున్నారు. అనగా చిన్నగా ప్రారంభమైనటువంటి అప్పుడు అబ్రహాముతో, తర్వాత అన్ని జనాంగంలో యేసుప్రభువుతో ప్రారంభమైనటువంటి సంఘ నిర్మాణము ఈరోజు కొన్ని వేల లక్షల మంది, కోట్ల మంది దేవుని రాజ్యంలో ఉండబోతున్నారు. కాబట్టి ఆ రీతిగా ప్రియమైన దేవుని చిన్న ఆవగింజ పెద్ద వృక్షమయ్యి అది అనేక మందికి ఆశ్రయం కలిగించినట్లు మరి చిన్న ఆవగింజతో ఒక మనిషితో ప్రారంభించినటువంటి ప్రభువారితో ప్రారంభమైన ఈ యొక్క మరి రాజ్య విస్తరణ అనేక వేల లక్షల కోట్ల మంది ఉన్నారు. కాబట్టి దానికి ఉపమాన భావం ఈ రీతిగా ప్రభువారు తెలియజేశారు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మరి మనమందరం కూడా ఆ రాజ్యం విస్తరణలో ఉండటానికి మనం కూడా పాలుభాగస్తులు కావదాం. దేవుడు ఆ రీతికి మనల్ని అందరం కూడా బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలయ్యా. ఆ పరలోక రాజ్యం ఆవగింజను పోలి ఉన్నదని అన్నారు. అది పెరిగి కూర మొక్కలన్నింటిలో కూడా పెద్దదై తద్వారా అనేక పక్షులకు ఆశ్రయం ఇచ్చినట్లు ఒక వ్యక్తితో ప్రారంభమైనటువంటిది. అప్పుడు అబ్రహాముతో, తద్వారా ప్రభువా యేసయ్య మీతో, తద్వారా సంఘ నిర్మాణం ఏర్పడి కొన్ని వేల లక్షల కోట్ల మంది ఈరోజు దేవుని రాజ్యానికి సిద్ధంగా ఉన్నారు. మీ రాజ్యంలో చేర్చబడటానికి అటు కృపను చూపించారు. ఇంకా విస్తరణ జరగాలి ప్రభు, అనేక మంది రక్షణ పొందాలి. కాబట్టి మేము విస్తరించకుండా వాక్యం అనే విత్తనాన్ని చల్లి అనేక మందికి హృదయాల్లో అది నాటబడి తద్వారా ఫలించేటట్లు, తద్వారా మీ రాజ్య వారసులు కావటానికి కృప చూపించి బలపరచమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన సహవాసిక చేరుమానుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఒక ఉదాహరణ కలుసుకుందాం. మనం అందరం దేవుడు మీ అందరం దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.